4:45. అప్పుడు వారు లేఖనములు గ్రహించున్నట్లుగా ఆయన వారు మనస్సును తెరిచి, క్రీస్తు శ్రమపడి 3వ దినమున మృతులలో నుండి లేచుననియు యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరట మారు మనస్సు పాప క్షమాపణయు ప్రకటింపబడుననియు రాయబడి ఉన్నది. చిన్న మాట ప్రార్థన. కృపగల తండ్రి యేసయ్య, మా మధ్యలో నిశ్చయముగా ఉన్న పరిశుద్ధుడా, మా మేలు కోరే దేవుడు, క్షేమము కోరే దేవుడు, మా యందు మీకున్న ప్రేమను జాలిని బట్టి నేను స్తుతిస్తున్నాం నాయన. ఈ మధ్యాహ్న సమయంలో మరొకసారి నీ హస్తము చాపి మా తలల మీద ఉంచి మాతో మాట్లాడి ఈ లేఖనములు మాలో ముద్రించి నాయన ఫలింప చేయమని అంధకార క్రియలేసునలో బంధించి వేస్తూ యేసు పరిశుద్ధ నామమును బట్టి అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రియులారా, ఆ అధ్యాయానికి అంతటికి, లూకా 24వ అధ్యాయానికి అంతటికి మనం ఒక పేరు పెట్టచ్చు. ఏంటది? పునరుద్ధానము. యేసు పునరుద్ధం, ద రిజరెక్టెడ్ క్రైస్ట్. పునరుత్థానం చెందిన దేవకుమారుడు, అది దాని అంశం. ఒకవేళ ఎమ్మాయి గ్రామానికి నడుచుకుంటూ వెళ్ళినట్టు కయోప ఇంకొకతను కానీ 11 మంది శిష్యులు కానీ, అక్కడ ఎంతమంది ఉన్నారు? ఇంకా 11 మంది శిష్యులు కానీ. చూడండి ప్రియులారా, ఎక్కడ చదువు. సమాధి యొద్ద నుండి తిరిగి వెళ్ళి వారందరికీ తెలియజేసిరి. 33 కూడా. ఆ గడియలోనే వారు లేచి యెరూషలేమునకు తిరిగి రాగా 11 శిష్యులను వారితో కూడా ఉన్నవారును కూడి వచ్చి, ప్రభు నిజముగా లేచి సీమోనుకు కనబడనని చెప్పుకొనుచుండిరి. వారది విని త్రోవలో జరిగిన సంగతులు ఆయన రొట్టె విరుచుట వలన తమకు ఎలాగో తెలియబడెనో అది తెలియజేసిరి. దేవునికి స్తోత్రం. 35 వరకు ఇద్దరు క్లెయోప ఇంకొకతను కళ్ళు తెరవబడినటువంటి గ్రంథం. అవును, కళ్ళు మూయబడిన వీళ్ళు యేసు ప్రభువును గురించిన సంభాషణ ఎలా చేయగలిగారు అంటే, కళ్ళు ఏ విషయంలో మూయబడినాయి అనేది కూడా ఒక విషయం. రక్షణ విషయంలో వాళ్ళు కళ్ళు తెరవబడిన వాళ్ళే, పరిశుద్ధత విషయంలో కళ్ళు తెరవబడిన వాళ్ళే, కానీ పునరుద్ధానమును గురించిన విషయంలో గుడ్డిగా ఉన్నారు. ఆయన తిరిగి లేస్తాడని నమ్మలే. అందుకే ఆయన అవివేకులారా, సమస్త ప్రవక్తల విషయాలు నమ్మని మందమతులారని తిట్టడం ఏంటంటే, యేసు తిరిగి లేస్తాడనే విషయంలో మీరు గుడ్డివారు. ఏ విషయంలో కళ్ళు మూతపడినాయి? పునరుద్ధానం గురించిన విషయంలో ప్రత్యక్షత లేదు. రక్షణ తెలుసు, యేసు ప్రభు తెలుసు, పాప క్షమాపణ తెలుసు, నమ్మి బాప్తిసం తీసుకున్నామని తెలుసు, సంఘ క్రమంలో ఎదుగుతున్నామని తెలుసు, కానీ యేసు వాళ్ళతో నడుస్తున్నాడని తెలుసు, కానీ ఆయన గుర్తు పట్టని కన్నులు. అంటే ఏమి గుర్తుపట్టలేదు? పునరుద్ధానుడైన యేసును గుర్తుపట్టలేని కన్నులు. కాబట్టి అధ్యాయం అంతా ఏంటి? పునరుద్ధానం. అంతే. ఆయనకొక్కనికే కాదు, ఇంకొక విషయం కూడా, ఇంకొక పారాగ్రాఫ్ అక్కడ ప్రియులారా, ఎక్కడ 36 నుండి మనం గమనిస్తే, వారు ఇలాగ మాట్లాడుకొనుచుండగా ఆయన వారి మధ్యను నిలిచి మీకు సమాధానము అవునుగా. కానీ వారితో వాళ్ళు వాకిలి మూసుకొని లోపల డిస్కషన్ చేస్తున్నారు. ఎందుకంటే భయం. యేసు ప్రభువును చంపితే ఇక మనం ఏం ఆయన్నే చంపేశారు. పశ్చిమానికే వాళ్ళు ఇలాగ చేసిరి, ఇక ఎండిపోయిన మీకు వాళ్ళు ఏం చేస్తారు అన్నాడు యేసు ప్రభు. అంటే భూమి మీద నిజమైన జీవ వృక్షం ఎవరు? యేసు. ఆయన్నే చంపేసిన దుర్మార్గపు లోకం ఇది. దానికి లాజిక్ లేదు, ఈ లోకానికి రీజనింగ్ లేదు. మీరు ప్రార్థన చేస్తే అయిపోయాయి అంతే. యేసు సంబంధమైన వ్యక్తులు అంటే కోపం అంతే. అందుకే మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే, అంటే ఈ లోకంలో ఎవడున్నాడు ఎక్కువ? ఎవరి స్వాధీనంలో ఉంది లోకం? ఈ లోకాధికారి అయినటువంటి యేసు. ఆయన ఒక్కరు బయట పోండి. వెరీ గుడ్. ప్రియులారా, ఏమో చెప్తుంటే
మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు. లోకమంతా సైతం చేతిలో ఉంది, కానీ మన లోపల మాత్రం యేసు ఉన్నాడు. చేపలాగా అది నీళ్ళల్లోనే ఉంది, కానీ నీళ్ళు లోపలికేమి రావు, మునిగిపోదు. ఎన్ని నీళ్ళైనా దానికేం సమస్య కాదు. ఎంత లోకమైనా అదేమి ఆకర్షించబడదు. ఈ లోక భోగాలపై నీ నేత్రాలు శోకాకుండునట్లు. పాటలా ఈ లోకం ఉంది, కానీ నువ్వు లోకం తిక్కు చూడకుండా నడవాలి. నువ్వు ఒక విశ్వాసివి, నువ్వు ఒక క్రైస్తవుడు, క్రైస్తవురాలు, ప్రార్థనాపరురాలు. నీకు ఒక లిమిట్స్, బౌండరీస్ ఉన్నాయి, కండిషన్స్ ఉన్నాయి. యేసు ప్రభువు నిన్ను చేయబట్టుకుని నడిపిస్తూ ఉన్నాడు. ఆయనకి ఏది ఇష్టమో అది నువ్వు చేయాలి. ఆయనకి ఏది ఇష్టం లేదని నువ్వు అది చేయకూడదు. ఇశ్రాయేలీయులు అరణ్యంలో ఆశించని వాటిని గూర్చి ఎక్కువగా ఆశించి రాలిపోయారు. లోకంలో మనం ఎంతవరకు ఈ లోకంలో జీవించాలనో, యాత్రికులుగా జీవించాలనో అంతవరకే పెట్టుకోవాలా. ఎక్కువైతే కష్టం. ఒక్క చిన్న మాట చెప్తే మీకు అర్థమవుతుంది. ఒక నదిలాగా ఉండాలి. మనం ఎలా ఉండాలట? ఒక రివర్ గురించి మాట్లాడతాడు యోహానులో. నా యందు విశ్వాసం ఉంచు అని కడుపులో నుండి జీవజల నదులు. కడుపులో ఏముంటాయి? నీ కడుపులో జీవం ఉంది కాబట్టి మళ్ళీ పిల్లలు పుడుతున్నారు. మగవానికి పిల్లలు పుట్టకపోతే ఏమంటారండి? గొడ్రోడు. తెలుసా? అంటారా లేదా? స్త్రీకి పిల్లలు పుట్టకపోతే ఏమంటారు? గొడ్రాళ్ళు. పిల్లలు పుడితే గర్భ ఫలము. దేవుని స్తోత్రం. అంటే కడుపులో ఏముంది? నీకు తెలియని జీవం పెట్టాడు దేవుడు. నీకు తెలియదు. అవన్నీ సీక్రెట్స్. నీకు మెంటల్గా నువ్వు మెచ్యూరిటీ వస్తే అర్థం చేసుకుంటావు, లేకుంటే అర్థం చేసుకోలేవు. గర్భఫలము యెహోవా ఇచ్చు ద గ్రేట్ గిఫ్ట్ ఫ్రమ్ గాడ్ ఈజ్ ఏమండి? కుమారులు కుమార్తెలు ఇద్దరు కూడా ఎవరు? బహుమానాలు. అబ్రాహాం అన్నాడు, నా దగ్గర ఎంత ఆస్తి ఉంటే ఏం ప్రయోజనం ప్రభా, సంతానం లేదు అంటే. ఏమి ఆ సంతానం అంత ఇంపార్టెంట్ అంటే? అవును, లేకపోతే నేను గొడ్డోనిగా మిగిలిపోతాను. దేవుడు అన్నాడు, ఒకరి కోసం అడుగుతున్నావు కదా, ఆకాశం అందరి నక్షత్రాలు నువ్వు ఎంచలేవు చూడు, అంతమందిని నీకు ఇస్తాడు. అవునా? నమ్మాడు అన్నమాట. మళ్ళీ ఈయనకి పరిస్థితులు ఎట్టున్నాయి చూడడానికి. గొడ్డోడు, మృతతుల్యం. ఇక మళ్ళీ పిల్లలు పుడతారని గ్యారంటీ లేదు. వయసు ఎక్కువ. ఇస్సాకు పుట్టినప్పుడు ఇస్సాకు 1 సంవత్సరం అయితే అబ్రహాముకు 100. ఇంపాసిబుల్. నువ్వు పాసిబుల్గా చేసేవాడే యేసు క్రీస్తు. ఎంత డిప్రెషన్ లేకపోయినా నిన్ను బ్రతికిస్తాడు. ఎండి నిమికను బ్రతికిచ్చినట్టు కుళ్ళిపోయిన శరీరానికి జీవం ఇస్తాడు. నమ్మాలి, గుడ్డిగా నమ్మాలి, అంతే. నమ్మి తర్వాత చూడు కాదు, ముందు నమ్మి చూడు. అప్పుడు నీవు అన్ని అద్భుతాలే చూస్తావు. దేవుని స్తోత్రం కలుగును గాక. సైన్స్ సేస్ సీ అండ్ బిలీవ్, బట్ గాడ్ సేస్ బిలీవ్ అండ్ సీ. జస్ట్ రివర్స్ టు ది సైన్స్. చూడు, ప్రూవ్ అయినాక నమ్ము. సైన్స్ చెప్తుంది. దేవుడు అట్లా కాదు. నమ్ముట వలన నీకు సమస్తము సాధ్యం. దేవుని స్తోత్రం. ఎవరిని నమ్మాలి? దేవుని నమ్మాలి. నువ్వు స్థిరపరచబడతావు, కథలు. ఇక అబ్రహాం అట్లా అయిపోయినాడు. 12వ అధ్యాయంలోనే 15వ అధ్యాయంలో స్థిరపరచబడ్డాడు. నీ కొడుకుని ఇస్తానంటే, అవునా ప్రభు, ఆకాశంలో లెక్కలేనంత మందిని ఇస్తావా? ఇప్పుడు చూడండి, అప్పుడు సరిగా అర్థం కాలేదు, ఇప్పుడు బాగా అర్థం చేసుకోవచ్చు. అతని కడుపులో నుంచి వచ్చిన ఇస్సాకులో నుంచి వచ్చిన జనాంగమే ఇశ్రాయేల్. అతని కడుపులో నుంచి వచ్చిన హాగర్లో నుంచి వచ్చిన ఇస్మాయిల్ జనాంగమే గల్ఫ్ కంట్రీస్. ఏమండి? అంతేకాదు, యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచువారే విశ్వాసము కలిగిన అబ్రహాముకు సంతానమై ఉందురు. గలతీ పత్రిక. సకల అన్యజనులు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరు అబ్రహాముకు పిల్లలే. కోట్ల మంది పిల్లలు పుట్టారు. ఒకప్పుడు ఒక్కడు కూడా లేడు. అట్లుంటుంది మన పరిస్థితి. ఇప్పుడు ఏమీ లేనట్టుంటుంది, ఎడారి మాదిరి ఉంటుంది. ఇసుమని నీళ్లు దొరకని పరిస్థితి. ఇక్కడికి వచ్చినప్పుడు మేము ప్రార్థన చేసినాం. ఇల్లు సగం అయిపోయేంత వరకు ట్రాక్టర్ 600.
ట్రాక్టర్ ఎంత? 600. ఇక ఇన్ని ట్రాక్టర్లు అయితే నెలకి ఇవ్వాలి ఆయనకు. కనీసం ఒక 10, 8 అన్న అయితే 8 ఆరుల ఏమండి సుమారుగా ఇవ్వాలి, 1000 ఇవ్వాలి. ఏంది బ్రో వీటికి వచ్చి తీసుకొచ్చి పెట్టావు మమ్మల్ని? మనం అంతే కదా. ఎప్పుడు ఏడు నీళ్ళు లేవు, ఏమి లేవు, ఎలా ఇల్లు కట్టుకోవాలి? ఏది ఏమైనా బోర్ వేస్తే సుక్క నీళ్ళు పడలే, అది ఆ స్వరూప్ పక్కన ఉంటుంది, అది తెలీదు మీకు. బోర్ ఉంది ఆడ, దాంట్లో మోటార్ వేయలే, మళ్ళీ ఇక అదే బూట్ చేసిన నీళ్ళు లేవని. ఇప్పుడు తోగి మోటార్ వేస్తే కొన్ని నీళ్ళు వస్తాయి దాంట్లో, కానీ ఆ నీళ్ళు సరిపో. ప్రార్థన అట్లే చేశాను. ఏమైందో ఏమో తెలీదు, వాటర్ ట్యాంక్ వచ్చి ఈడ పడేది. ఈజ్ ఇట్ నాట్ ద మిరకిల్ ఆఫ్ గాడ్? యేసయ్య అద్భుతంలో ఇదొకటి కాదా చిన్నది? నీళ్లు లేని స్థలంలో నీళ్ళు వచ్చి ఇక్కడి నుంచే సోర్స్ అందరికీ. మా అదృష్టం ఏమంటే అట్లా పోయినా నీళ్ళు మాకు వస్తాయి, ఇట్లా పోయినా నీళ్ళు వస్తాయి. ఆ లోపల పైపు అట్లా లాక్కుంటుంది మాది. దేవునికి స్తోత్రం. ఆ పంచాయతీ వాళ్ళు అన్నారు, ఇక్కడ కూడా మీరు ఇల్లు కనుక కట్టుకుంటే ఇక్కడ కూడా ఒకటి వేసుకోవచ్చు, అంతవరకు స్థలం ఉంది మనది, ఇక్కడ కూడా ఒక పైప్ వేసుకోవచ్చు సార్ అంటే. 2 పైపులు వేసుకుంటే ఒక పైపుకి నీళ్ళు మిగిలిపోతున్నాయి. కింద సంపు పైన అది సమృద్ధి నీళ్ళు. నాకు అనిపిస్తుంది ఒకప్పుడు సనిగం ఏంది ప్రభు నీళ్ళు లేవు, ఇప్పుడు మంచి నీళ్ళు వచ్చి ఇంట్లో నిండి పొర్లుతున్నాయి. దేవుడి స్తోత్రం. నా గిన్నె నిండి అన్నట్టు. నీళ్ళు లేని ఎడారిది, ఎక్కడేసినా కూడా బోరు పడిందేమో అడుగుపోండి, పడదు. కానీ ఆశ్చర్యం, బోరు పడని స్థలంలో బసాపురం చెరువు వచ్చేడు పడినట్టు అయిపోయింది. హల్లెలూయా. ఇప్పుడు నీళ్ళు మస్తుగా ఉన్నాయి, ఒకప్పుడు లేవు. కానీ ఎడారిలో దేవుడు నీళ్లను ఊటలను పుట్టిస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, లూకాసు సువార్త 24లో శిష్యులతో మాట్లాడాలనుకున్నాడు యేసయ్య. అది అంతకుముందు ఏమో క్లయోపా ఒక ఫ్రెండ్తో మాట్లాడాడు, వాళ్ళిద్దరే. ఇప్పుడు 11 మందితో మాట్లాడాలి. ఏం మాట్లాడాలి? యేసయ్య మాట్లాడితే జీవం. పేతురు అంటాడు, నీవు నిత్య జీవపు మాటలు నువ్వు ఎప్పుడు మాట్లాడినా నిత్య జీవం వచ్చేస్తుంది మాకు. మామూలు జీవం కాదు, మామూలు జీవమే కాదు, నిత్యత్వం వచ్చేస్తుంది లోపలికి. ఒక్క మాటతో బతికిపోతాం, ఎందుకంటే ఆయన నిత్యుడు. ఆయన ఎవరు? బైబిల్లోని ప్రతి మాట నిత్యత్వానికి సంబంధించింది. భూమి మీద కూడా నిన్ను ఆశీర్వదించగలిగినటువంటిది. హల్లెలూయా. ఇలా శిష్యులతో ఇప్పుడు అన్నాడు, మీకు సమాధానమగునుగా కానీ వారితోనండి 37లో. అయితే వారు దిగులు పడి భయాక్రాంతులై భూతము తమకు కనబడనని తలంచరు. యేసుప్రభువుని చూసి ఏమన్నారు వాళ్ళు? ఏమంటే ఎవరన్నా అట్లా అంటే ఎట్లుంటుంది? నేను ఎవరికి మీ ఇంటికి వచ్చినా అనుకోండి, అమ్మా సార్ మీరా, దయ్యం వచ్చింది అనుకోండి సార్ అంటే ఎట్లుంటుంది? ఎట్లుంటుంది అంటే నేనేమనుకోవాలా? ఎట్లుంటుంది అని చెప్పండి. యేసుప్రభు సాక్షాత్తు రూమ్లోకి వస్తే భూతం ఉన్నట్టుంది అంటే ఆయన ఎట్లా ఏమనలేదు చూడండి. యేసుప్రభు కొన్ని విషయాలు చాలా మాటలు, ఆయన ఎంత దీర్ఘశాంతుడు. అప్పుడు అన్నాడు ఆయన 38లో, మీరెందుకు కలవరపడుచున్నారు? బాగా వినండి, కలవరపడుతున్నారు. 37లో దిగులు పడ్డారు, ఇంకొకటి భయాక్రాంతులయ్యారు, వాళ్ళ తలంపులన్నీ గజిబిజిగా ఉన్నాయి. అటువంటి వాళ్ళతో యేసుప్రభు మాట్లాడి 39లో, నేనే ఆయనను అనుటకు నా చేతులను నా పాదములను రండి అన్నాడు. అందరినీ 11 మందిని రండి, అందరి దగ్గర రండి. నా చేతులలో చీలలు కొట్టిన రంధ్రాలు చూడండి, అయినా నేను తిరిగి లేచాను. కాళ్ళల్లో కొట్టిన రంధ్రాలు చూడండి, రక్తం అంతా పోయింది, చనిపోయాను, మళ్ళీ తిరిగి లేచాను. ఈ లేచినది పునరుత్థాన శరీరం. నా పునరుత్థాన శరీరం ఉన్నట్టు భూతములకు ఉండవు. భూతములకు ఏముండవు అంటే ఎముకలు మాంసము ఉండవు. కింద ఏమన్నాడు చూడండి, నాకున్నట్టుగా మీరు చూచుచున్న ఎముకలును మాంసమును భూతమునకుండవని. బాగా వినండి జాగ్రత్తగా. ఇప్పుడు ఒక సంగతి నేర్చుకుంటున్నాం. దయ్యాలు ఉన్నాయి చూడండి, వాటికి ఎముక ఉండదు. చేతులు కాళ్ళు అంతా మన మాదిరి కనపడుతుంటాయి చూడడానికి, కానీ కాళ్ళల్లో ఎముకలు కానీ చేతుల్లో ఎముకలు కానీ అసలు బాడీలో ఎముకలు గూడే కానీ అస్థిపంజరం ఉండదు. ఎముకలు ఉండవు, ఇంకా మాంసం ఉండదు.
ఎముకలు ఉండవు, మాంసం ఉండదు, దయ్యాన్ని పట్టుకోగలవా నువ్వు? ఓసారి మా అబ్బ చెప్పాడు, పులివెందులలో స్థలం ఉంది, అక్కడ రాత్రిపూట పండుకున్నాడట. చెప్పాడు ఆయన, టక్కని పట్టుకున్నాడు దయ్యాన్ని. అది దొరకదు కదా, దానికి ఎముక ఉండదు, అది కొంప ఏంది మనిషా దయ్యం అనుకున్నాడట. అది మెత్తగా బూసు 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 భయపడిచ్చిందంట పూర్తిగా. నిజంగా భయస్థుడైతే ఏమవుతుంది కథ? జ్వరం వచ్చిండు, $600 వేయాలి మళ్ళా, $6 అది. జ్వరం వచ్చి వణుకు పుట్టిండు, ఆయనకేం భయం లేదు, చాలా ధైర్యవంతుడు. ఆశ్చర్యం ప్రియులారా, పాతోళ్ళు చెప్పేవాళ్ళు. కొన్నిసార్లు మా కడపలో ఒక ఆయన, మా ఇంటి ఎదురికి వార్డు ఉన్నాడు ఒక ఆయన సైకిల్ దొక్కుతూ వస్తున్నాడంట. సెకండ్ షో సినిమా టైం అయిపోయినాక చాలామంది 1 గంట 2 గంటలకు బస్సు దిగి వస్తారు కదండి ఇంట్లోకి. ఇప్పుడు కూడా అట్లా వస్తుంటే సైకిల్లో నేను కూర్చుంటాను, నా తొరకు ఇచ్చిపెట్టండి అని ఒక మరి స్త్రీనో పురుషుడు, నా మతి లేదు, అడిగింటే కూర్చోమన్నాడు. కూర్చో పర్వాలేదంట. ఇక తొక్కుతుంటే సైకిల్ ముందుకే పోదు. ఏమిది ముందు ఇనికి తిరిగితే ఆడకూడుతుందని. అసలు పెద్దోళ్ళు ఏం చెప్తాను తెలుసా, ఎప్పుడు భయపడితే దయ్యాలు ఏదైనా చేస్తాయి, భయపడనోనికి దయ్యం ఏమి చేయలేదు. ఎముకలు మాంసము దానికి, మరి పునరుత్థాన శరీరానికి, చచ్చిపోయి తిరిగి లేచిన శరీరానికి ఏముంటాయి చెప్పండి? ఎముకలు ఉంటాయి, మాంసం కూడా ఉంటుంది. ఆ మాంసం ఈ మాంసం కాదు, భూ సంబంధమైన మాంసం కాదు, పరలోక సంబంధమైన మాంసము, పరలోక సంబంధమైన ఎముకలు, పునరుత్థాన శరీరం. అది కూడా కనబడాలంటే కనబడుతుంది, మాయం కావాలంటే మాయమవుతుంది. అందుకే యేసుప్రభువు అక్కడ ఏమన్నాడంటే 40వ వచనంలో, తన చేతులను పాదములను వారికి అయితే వారు సంతోషము చేత యేసుప్రభువు తిరిగి లేచాడు అంటారు. మళ్ళీ ఎక్కడనో డౌటు, ఏమన్నారు ఇంక అక్కడ, ఇంకను నమ్మక ఆశ్చర్యపడుచుండగా ఆయన, ఇక్కడ మీ యొద్ద ఏమైనా ఆహారం కలదా అని, ఇంకా వాళ్ళకు అనుమానం ఉందని తెలిసి దాన్ని నివృత్తి చేయడానికి ఏమైనా మీ దగ్గర తినేదానికి ఉందని అడిగినాడు. అంటే పునరుత్థాన శరీరము తింటుందని అర్థం. ఈ శరీరమే కాదు భోజనం చేసేది, పునరుత్థాన శరీరం కూడా ఏం చేస్తుంది? భోజనం చేస్తుంది. అందుకే అక్కడ వాళ్ళు చేపలు ఉన్నాయని అన్నారు. వారు కాల్చిన చేప ముక్కను ఆయనకు ఇచ్చిరి, ఆయన దాన్ని తీసుకొని వారి ఎదుట భుజించారు. పునరుత్థాన శరీరం ధరించుకున్న వాళ్ళు తింటారు, త్రాగుతారు. పరలోకంలో ఏమంటే మంచి తిండి ఉంటుంది, అయితే ఎక్కువ స్వీట్ ఉంటుంది. పరలోకంలో ఏముంటుంది? స్వీట్. అందుకే పరలోకపుకు ఆ మన్నాకు ఏమని పేరు? ఆకాశ ధాన్యం. ఆకాశంలో పండించే ధాన్యం మన్నా అయినప్పుడు మన్నాను దంచి రొట్టె చేసుకుంటే ఎట్లుంది అది? తీయ ఉంది. అంటే పరలోకం అంతా ఎక్కువగా పండే ధాన్యం మన్నా, అది చాలా స్వీట్గా ఉంటుంది. ఇక్కడ సరిగా లేదేమో ఇశ్రాయేలీలకి, కానీ అక్కడ పోయినప్పుడు ఆ తిండి, ఆ భోజన పదార్థాలు ఎలా ఉంటాయి మనకు తెలియదు. అది యేసును కలిగిన వాళ్లకు మాత్రమే చెందే పునరుద్ధాన జీవితం. ఈ లోకంలో ఏం లేదు. ఒకడు చచ్చిపోతానే పాతాళం పోయినాడంట, 15 ఏళ్ళ పిల్లోడు. ఆడు పోయే పడే కొద్ది పడుతున్నాడు కిందికి, ఎంత డెప్త్లోకి వెళ్ళిపోయాడు. అక్కడ అన్ని దురాత్మలు ఉన్నాయి, కళ్ళు ఎర్రగా నిప్పు కణాల్లాగా ఉన్నాయి. అవి రారా, నీకు ఇదే కరెక్ట్ అయిన స్థలం, రా అని 15 ఏళ్ళ పిల్లోడిని అంటున్నాయట. వాడిని ఇంకా క్రిందికి తీసుకుపోయి ఒకటి పెద్ద భయంకరమైన జంతువు లాంటి మిశ్రమ జంతువు, అంటే మిక్స్డ్ ఎనిమల్, ఒక పక్క తల నుంచి ఒక జంతువు మాదిరి ఉంది, కింద నుంచి మనిషి మాదిరి ఉంది. వాడిని పట్టుకొని ఈడ్చుకొని పోతుంటే, ప్రభువా ఏంటి ఇక్కడికి వచ్చాను నేను అంటే, పైన భూమి మీద ఉన్నప్పుడు హాస్పిటల్లో ఉన్నాడు, చనిపోయినట్టు ఉంది. ఇక్కడికి వచ్చాడు, మళ్ళీ ఇక్కడికి వచ్చినాక ఏసయ్యా అని కేకేసింటే మళ్ళీ కళ్ళు తెరిసరికి హాస్పిటల్లో ఉన్నాడు. దగ్గర కొన్ని గంటలు పాతాళానికి వెళ్ళిపోయాడు. నా దగ్గర ఉంది, ఇప్పుడు చూపిస్తాం మీకు. ఈ విషయం చెప్పిన వాడు భక్తుడైన కెన్నెత్ ఈ హెగెన్ రాసి పెట్టుకుని పోయాడు. అతను అన్నాడు, చనిపోతే నీ జీవితం
నరకానికి పోతే నీ జీవితం గుండు సున్నా. కానీ ఆశ్చర్యం, యేసును కలిగి ఉంటే పరలోకమంతా నిత్య జీవమంతా నీకే. నిజంగా నువ్వు ఎంత భయపడుతూ వణుకుతూ నీ రక్షణ కాపాడుకోవాలండి? రక్షణ పొందితే సరిపోయిందా? మన కృప చేతనే కదా రక్షణ పొందాం. గర్వించటం ఎందుకు? ఎవరైనా ఏదైనా అంటే ప్రార్థన చేయాలి. ఏదైనా తప్పుగా మనం మాట్లాడినా సరి చేసుకో, ప్రభు నిజమే, నన్ను కూడా క్షమించు, నేను తప్పు చేశాను, వాళ్ళను నన్నే క్షమించావు, వాళ్ళని ఎందుకు క్షమించు? హార్ట్ఫుల్గా యథార్థంగా నువ్వు క్షమించకపోతే నీకే నష్టం. వ్యాధులన్నీ వస్తాయి. నువ్వు క్షమించనంత వరకు నీకేమొస్తుంది? వ్యాధులు వస్తాయి. బల్ల పని చేయదు, నీకు బల్ల పని చేయదు. స్వార్థము, దుష్టత్వము, లోపల అహము, ఇవన్నీ నీకు పని చేస్తుంటే సంతోషం ఎక్కడి నుంచి వస్తుంది? ఇవన్నీ యేసు రక్తంలో నిజంగా కడుక్కుంటే సమాధానంలో మనకు వస్తాయి. ఒక్క నిమిషం చాలు. నేను చాలాసార్లు దేవుని చెప్తాను, నాకున్న అవిధేయత, నాకున్న అవిశ్వాసం కంప్లీట్గా వేళ్లతో పాటు పెరిగి పరిశుద్ధ జీవితం దయచేయి. మనుషులు ఎక్స్పెక్ట్ చేసే పరిశుద్ధత కాదు, నువ్వు ఎక్స్పెక్ట్ చేసే పరిశుద్ధత దయచేయి. హల్లెలూయా. ప్రియులారా, ఈ దినం మాట్లాడుతున్నాడు శిష్యులతోనే పునరుద్ధానం. వాళ్ళకి చెప్తేనే అర్థం కాలేదు, మనకేం అర్థమవుతుంది? ఇక ఏమన్నాడు చూడండి, 45లో, అప్పుడు వారు లేఖనములు గ్రహించున్నట్లు ఆయన వారు మనస్సును, అంటే శిష్యులు కూడా ఏమి గ్రహించటంలా? లేఖనాలు అంటే అర్థమైంది, బైబిల్లో ఉన్నటువంటి 66 గ్రంథాలు అనుకుందాం. వాళ్ళు ఉన్నప్పుడు అవన్నీ లేవులేండి. అసలు శిష్యులు ఉన్నప్పుడు అసలు 66 గ్రంథాలు లేవు అని అనుకుందాం. 66 గ్రంథాలను వాళ్ళు ఏం చేయలేదు? గ్రహింపు లేకుండానే యేసుప్రభుని వెంబడిస్తున్నారు. అది ఇప్పుడు జరుగుతున్న విషయం. నీ గ్రహింపు లేదు, చర్చికి వస్తావు, సత్క్రియలు చేస్తావు, ప్రార్థన చేస్తావు, ఉపవాసాలు ఉంటావు, కానీ గ్రహించవు. గ్రహింపు అంటే ఏంటో తెలుసా? నీ మనస్సులోని కళ్ళు తెరవటం. మనోనేత్రాలు ప్రత్యక్షత అనే మనస్సు తెరవబడినప్పుడు నీకు దేవుడు డిఫరెంట్గా కనపడతాడు. హల్లెలూయా. అప్పుడు మనస్సు తెరిచినప్పుడు ఏమైందంట? వాళ్ళు లేఖనాలు గ్రహించారు. ఏమని? యేసు ప్రభు చనిపోయి 3వ దినమున తిరిగి లేస్తారు. అదే అన్నమాట 46. అందుకు చెప్పాడు ఆయన, క్రీస్తు శ్రమపడి 3వ దినమున మృతులలో నుండి లేచుననియో, యెరూషలేం మొదలుకొని సమస్త జనాలంటే 195 దేశాలు ఆయన పేరట మారు మనస్సు పొందితే పాప క్షమాపణ ఇస్తాను అని ప్రకటించటానికి ఇవన్నీ వ్రాయించాడు దేవుడు అని గ్రహించారు. అమ్మో, యేసునామములో మారు మనసు పొందితే ఆ నరకం తప్పించుకోవచ్చు, నిత్యము దేవుని మహిమలో బ్రతకచ్చు, ఈ లోకం మనకు అవసరం లేదనేంత ఆనందం గ్రహింపులకు వచ్చింది. గనుకనే 48 ఈ సంగతులకు మీరే అద్దిగది. దేవుని స్తోత్రం. లేఖనాలు ఎప్పుడు గ్రహించారో, యేసుని ఎప్పుడు చూశారో, ఆయన పునరుత్థానాన్ని ఎప్పుడు గ్రహించారో, ఇక 48లో 49లో అంటాడు, ఇదిగో 53 52 చదవండి. వారు ఆయనకు నమస్కారం చేసి మహానందముతో యెరూషలేమునకు తిరిగి, వింటున్నారు ఈ మాట? ఇంతసేపు పైన దుఃఖము, దిగులు, భయాక్రాంతులు, హృదయాలు కలవరం ఉన్నటువంటి వాళ్ళను ఒక్క ప్రత్యక్షతతో యేసుప్రభు ఏం చేశాడు? మహానందముతో నింపేశాడు. మీరు చెప్పండి, యేసుప్రభు తిరిగి పరలోకానికి ఆరోహణుడైపోతున్న టైం అది 51. వారిని ఆశీర్వదించుండగా ఆయన వారిలో నుండి ప్రత్యేకింపబడి పరలోకమునకు వాళ్ళ కళ్ళ ముందే ఆరోహణుడై వెళ్ళిపోతుంటే, బాగా వినండి కొద్దిసేపు. అట్లా ఆరోహణుడైపోయేటప్పుడు బాధ ఉండదండి? మీ కొడుకు ఎవడన్నా నీ కడుపులో పుట్టినాడు ఊరికి పోతుంటే నీకు ఎట్లుంటుంది? నీ బిడ్డ ఎవడైనా అమెరికాకు ఏడైనా చదువులకు పోతుంటే ఎట్లుంటుంది? కానీ ఇక్కడ ఏమైందంటే, యేసు ప్రభు ఆరోహణుడైపోతుంటే పోనీ ఏం పర్వాలేదని వీళ్ళు మహానందంతో ఉన్నారంటే ఎంత గ్రహింపు వచ్చిందో చూడు. హల్లెలూయా. పునరుత్థాన ప్రత్యక్షత 11 మంది శిష్యులకు ఒక్కటేసారి
మనస్సు తెరిచి లేఖనాలు గ్రహించేటట్టు చేసి యేసును చూచిన మనస్సు వాళ్ళది. ఇప్పుడు చెప్పండి, వారి మనస్సు తెరిచి, ఆయన వారి మనస్సు, ఒకవేళ ఆయన తెరవలేదనుకో, లేఖనాలు గ్రహిస్తావా? నీకు తెలుస్తుందా? అక్కడి నుంచి ఇక్కడికి లింక్ ఉంది, ఇక్కడి నుంచి అక్కడికి లింక్ ఉంది, దేవుని వాక్యంలో ఇంత జీవం ఉంది. ఆహా, ఏమంటే ధర్మశాస్త్రం అందరూ ఆనందించేవాడు, దివారాతం దాన్ని ధ్యానించేవాడు ఎలా ఉంటాడు? ఆ గ్రహింపు ఉందా? ఒక్కటే మాట, బైబిల్ నీకు ఎప్పుడు సంతోషంగా ఉంటుందంటే నీ మనస్సు తెరవబడినప్పుడు బైబిల్ నీకు అర్థమవుతుంది. అంతవరకు నీ మనస్సు క్లోజ్, నీకు రక్షణ ఉన్నే క్లోజ్. అక్కడ వాళ్ళకి రక్షణ నుండి పునరుత్థానం గురించి కన్నులు తెరవబడలే. ఇక్కడ శిష్యులే అయినా లేఖనాలుగా గ్రహింపు లేదు. అర్థం చేసుకోండి, ప్రతి స్టెప్పులో ఒక్కొక్కసారి దేవుడు ముట్టి కళ్ళు తెరుస్తాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ప్రతీదీ ప్రత్యక్షతే. మీకు తెలుసా, నమ్మి బాప్తిసం పొందితే రక్షింపబడదు అనే మాట మెయిన్ లైన్ చర్చెస్కి పోతే వాళ్ళు నమ్మరు. ఎందుకంటే మేము పుట్టుకతో క్రైస్తవులు అంటారు వాళ్ళు. పుట్టుకతోనే క్రైస్తవులం, మా తాత ముత్తాతల నుంచి ఈ చర్చిలో ఉన్నాం, వాక్యం వింటున్నాం, యేసుప్రభు మా దేవుడు. అంతే కుదరదు. ఆయన యందు విశ్వాసం ఉంచితేనే ఆయన రక్షకుడు అవుతాడు. హల్లెలూయా. ఈ సొంత పాపాలు, జన్మ పాపాలు, కర్మ పాపాలు కడగాలి. అదే మారు మనసు పొందిన తర్వాత మారు మనసుకు తగిన ఫలములు ఫలించకపోతే అది మారు మనసే కాదు. ఏమండి, ఫలిస్తే ఒక్కొక్క స్టెప్, మారు మనసు అయినాక పరిశుద్ధత అయినాక పునరుత్థానం అయినాక పరిశుద్ధ. ఇప్పుడు చెప్పండి, వీళ్ళు లాస్ట్ వచనంలో లూకా ఏం చెప్పి వదిలేస్తున్నాడు? ఎడతెగక దేవాలయంలో ఉండి దేవుని స్తోత్రము అంటే ఏ దేవాలయంలో ఉన్నారు వీళ్ళు? 11 మంది యెరూషలేము దేవాలయంలో ఉంటూ ఏం చేస్తున్నారు? ఎడతెగక అనే పదం ఉందా? ఎడతెగక దేవాలయంలో ఉండి దేవునికి ఏం చేస్తున్నారు? ప్రభువా, పునరుద్ధానంకై స్తోత్రం, మమ్మల్ని రక్షించినందుకు స్తోత్రం. నిరంతరం స్తోత్రమే తప్ప ప్రార్థన లేదు. కానీ ఒక్క మాట అపోస్తుల కార్యాలలోకి వస్తే అక్కడ మనకు వేరేది కనపడుతుంది. చూడండి, అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయము 14 వచ్చిన వీరందరూ, వీరితో కూడా కొందరు స్త్రీలను, యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన. ఇక్కడేం చేస్తున్నారు? ఎడతెగక ఏక మనసుతో. ఇప్పుడు చెప్పండి, వీళ్ళు ప్రార్థన చేస్తున్నారా, ఎడతెగక స్తోత్రం చేస్తున్నారా? మీరు చెప్పాలి నాకు. లూకా ఏం రాస్తున్నాడు? వాళ్ళు ఎడతెగక దేవాలయంలో స్తోత్రం చేస్తున్నారు. తర్వాత అపోస్తుల కార్యంకి వచ్చేతలకి వాళ్ళు ఎడతెగక ఏక మనస్సుతో ప్రార్థనలో కంటిన్యూగా ప్రార్థన చేస్తున్నారు. అంటే ఏంటి అర్థం? ఏం మాట్లాడుతున్నాడు దేవుడు అంటే, పునరుద్ధాన ప్రత్యక్షతను బట్టి వాళ్ళు దేవునికి నిత్యము స్తోత్రం చెబుతున్నారు. మళ్ళా పరిశుద్ధాత్మ అభిషేకం పొందాలి గనుక, కడవరి వర్షం మీదికి రావాలి గనుక అక్కడ అన్నాడు కదా. చూడు లూకా ఏమండి 24:49, నా తండ్రి వాగ్దానం చేసినది మీ మీద పంపుచున్నాను, మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణంలో నిలిచి. అంటే పునరుద్ధానాన్ని బట్టి స్తుతిస్తున్నారు, పరిశుద్ధాత్మ అభిషేకం పొందాలని ప్రార్థన చేస్తున్నారు. స్తుతి దేనికి? పునరుద్ధాన ప్రత్యక్షత కొరకు. అది వచ్చింది, ఇంకోటి రాలే. ఏంటి? తండ్రి ఇచ్చిన వాగ్దానం ఇంకా రాలే. అది అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలో ఉంది. కాబట్టి ప్రార్థన. స్తుతి ఏమో దేవుడిచ్చిన దాని కొరకు, ఇవ్వాల్సిన దానికేమో ప్రార్థన. ఇంత అద్భుతంగా దేవుడు వాళ్ళని చేయబట్టి నడిపించాడు. ఎంత గొప్ప దేవుడు. ప్రభువా, నాతో మాట్లాడు, నా చేయి పట్టుకో, లోతైన సమర్పణే నాయన, నన్ను జ్ఞాపకం చేసుకొని నువ్వు ప్రార్థన చేస్తే దీన ప్రార్థన, విరిగి నలిగిన ప్రార్థన నిన్ను, నీ కుటుంబాన్ని ఆశీర్వదించటమే కాదు, ఇతరులకు ఆశీర్వాదకరమైన కుటుంబంగా చేస్తాడు. చెప్పండి హల్లెలూయా చెప్పండి. కొంతమంది ఏమండి, ఈ విషయాలు మీరు మర్చిపోవద్దు. ఇంటికి వెళ్ళి మళ్ళీ ధ్యానం చేయండి. ఏదేది? లూకా సువార్త 24, అపోస్తుల కార్యం 1. బాగా అది 10 సార్లు, ఇది 10 సార్లు చదవండి. ఉపవాసం ఉండండి, ప్రార్థన చేయండి. ప్రభువా,
నువ్వు అట్లా ఒక్కసారి దేవుడు కొంపదీసి అట్లా ముట్టాడు అనుకోండి, నీ జీవితమే అద్భుతమయమైపోతుంది. హల్లెలూయా. అసలు ఆయన ముట్టడం కాదు, ఈమె ముడితేనే రక్తస్రావం ఆగింది. మనము విశ్వాసంతో ముట్టాలి, దేవుడు తన కృపచేత ముట్టాలి. అద్భుతాలు మన జీవితంలో చరిచేస్తున్నారండి. ఇంత గొప్ప ఆశీర్వాదాలు మన జీవితంలో అనుభవిద్దాం. నీకు కావాలన్నా ఇటువంటి ఆశీర్వాదాలు, బైబిల్ గ్రంథంలోని ఆశీర్వాదాలు నీకు కావాలంటే